నెల్లూరు పట్టణంలో ఈరోజు అనగా 23/5/2025న 1998 ఎంటీఎస్ టీచర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది. జిల్లా పలు ప్రాంతాల నుంచి సుమారు 200 మందికి పైగా ఉపాధ్యాయులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తాము ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో పలు తీర్మానాలను చేయడం జరిగింది. ఏపీ 98 ఎంటీఎస్ టీచర్స్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర సమావేశం ఉద్దేశాలు, తీర్మానాలను ఎలా వివరించారు? అందరికీ నమస్కారం. నా పేరు రాఘవేంద్ర. నేను పిఎస్సి 98 ఎంటీఎస్ టీచర్స్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు మేమంతా పిఎస్సి 98 ఎంటీఎస్ టీచర్స్ అందరం కూడా నెల్లూరు జిల్లా నుంచి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఎంటీఎస్ టీచర్స్ ఎక్కువ మంది హాజరవడం జరిగింది. ఈ సమావేశంలో భవిష్యత్తులో ఏమేమి మనం సాధించుకోవాలి, ప్రస్తుతం మనం సాధించుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటనే వాటి మీద సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. ఈ చర్చల్లో భాగంగా ముందుగా ఏదైతే మనం పనిచేస్తున్నటువంటి పాఠశాలలు దగ్గర మండలాల్లో ఉండాలని, అదేవిధంగా అన్ని మండలాల్లో నెల్లూరు జిల్లాలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, అన్ని మండలాల్లో మోడల్ ప్రైమరీ స్కూల్స్లో ఎంటీఎస్కి పోస్ట్ కేటాయించాలని మేము ప్రభుత్వాన్ని అడగటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మాకు ఉన్నటువంటి సమస్యలు 62 సంవత్సరాలు పదవీ విరమణ వయసు, 60 నుంచి 22 సంవత్సరాలు పదవీ విరమణ వయసుని పెంచడం, అదేవిధంగా 12 నెలల వేతనం ఇవ్వటం, ఇంకా పెన్షను మరియు హెల్త్ బెనిఫిట్స్ సంబంధించి ఇవన్నీ కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించుకుని మిత్రుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడం జరిగింది. ఈ నెల్లూరు జిల్లా 98 డిఎస్సి ఎంటీఎస్ టీచర్స్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ కార్యవర్గం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో 3వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గాన్ని కూడా పునర్వ్యవస్థీకరణ చేసుకొని ఈ యొక్క బదిలీల తర్వాత పునర్వ్యవస్థీకరణ చేసుకోవాలని చెప్పి కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని, గౌరవ లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నాం. మాకు ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాల పాటు మేము చాలా నానా ఇబ్బందులు పడి ప్రభుత్వాలతో పోరాటం చేసుకుని మేము ఉద్యోగాలు సాధించుకున్నాం. అవి మాకు ఎంటీఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. కాబట్టి మాకు ఈ ఎంటీఎస్ కాంట్రాక్ట్ అనే పదాన్ని తొలగించి ఒక రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా మాకు వేతనాలు అయితే కానివ్వండి, ఇతర సదుపాయాలు కూడా కల్పించాలని నేను ఆయనకు వినమ్రపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే ఎంటీఎస్ సమస్యలు, టీచర్స్ ఎదుర్కొన్న సమస్యలను కూడా ఒకటొకటిగా పరిష్కరణ చేసి మాకు 62 సంవత్సరాల పదవీ విరమణ వయసును పెంచడం, పెన్షన్ని రిటైర్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్ సదుపాయాన్ని కల్పించడం, అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్ కి హెల్త్ కార్డ్స్ ని ఇష్యూ చేయడం, ఇలాంటి చిన్నవి ప్రభుత్వానికి పెద్ద బర్డన్ కలిగించేది కాదు. వీటిని మాకు సదుపాయాలన్నీ కల్పించాలని నేను ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని సవినయంగా కోరుకుంటూ మా సమస్యలన్నీ కూడా తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.